హాయ్ ఫ్రెండ్స్, చూడండి వరి నాట్లు వేయడానికి అప్పుడే అడుసులు దున్నేస్తున్నారు. మా ఊర్లో నీళ్ళు అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ పక్కనే ఏరన్నమాట, ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు. ఏట్లో నీళ్ళు ఉంటాయి. మామూలుగా మేము చిన్నప్పుడైతే చాలా ఇసుక ఉండేది, గడ్డి పోగుండేది కాదు, తెల్లగా మొత్తం ఇసుకే ఉండేది ఏటి నిండా. ఇప్పుడైతే ఇసుక మొత్తం ఎత్తేసినారు, ఇసుక ఎక్కడ కనిపించలేదు. ఏరు మొత్తం తొంగలతో నిండిపోయింది, దారి కూడా లేదు ఎక్కడ. మేమైతే టౌన్కి వెళ్ళాలంటే అప్పుడు ఏట్లో దిగి నడిచి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడైతే ఏట్లో దిగి వెళ్ళడానికి దారి కూడా లేదు. ఇప్పుడైతే బ్రిడ్జ్ ఉంది కాబట్టి అందరూ బండ్లలోనే వెళ్ళిపోతారు. నీళ్ళు మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, నారు పోసేస్తున్నారు కదా, ఈ కైలోనే నారు పోసేసి చుట్టూ కైలు అన్నమాట, చుట్టూ అడుసు దున్నేసి మధ్యలో నారు పోస్తున్నారు. చుట్టూ కైలన్నీ దున్నేసి నారు పెరికేసి ఇక్కడే నాటేస్తారు. నీళ్ళైతే పుష్కలంగా చాలా బాగుంటాయి. పైర్లు కూడా చాలా బాగా పండుతాయండి మా ఊర్లో. ఈ తరం వాళ్ళైతే అందరూ చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోయినారు. వ్యవసాయం అంటే ఇంకా మా తరం వాళ్ళే. మా తరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఎవరు వ్యవసాయం చేస్తారు? వ్యవసాయం అసలు ఈ ఊర్లో చేస్తారో చేయరో కూడా తెలియదు. ఇప్పుడు మాత్రం పిల్లలందరూ చదువుకొని అందరూ ఉద్యోగాలకు వెళ్ళి ఉన్నారు. ఇక్కడైతే వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. ఊరైతే చిన్నదే, పొలాలు ఉన్నాయి బాగా, చెట్లు, ఈ గాలి కలుషితం లేకుండా ఇప్పటి వరకు అయితే బాగుంది. కాకపోతే ఈ పైర్లకి కొట్టే పురుగు మందులు అది ఆ వాసన తప్ప ఇంకా కలుషితం అంటూ వేరే ఏం లేదు. ఆ పురుగు మందులు కలుషితమే. చూడండి, చాలా సంతోషంగా ఉంటుందండి ఇలా చూస్తుంటే. ఎప్పుడు పైర్లు పచ్చగా ఉంటాయి చుట్టూ. ఇంకా దున్నేసి నాటేసినారంటే పైర్లంతా పచ్చగా బాగా పెరిగిపోతాయి. ఇప్పుడైతే వరి పైరు కొంచెం బాగానే పండుతూ ఉంది. వడ్లు కూడా మంచి రేటే ఉన్నాయి కాబట్టి అందరూ ఎక్కువ వరి పైరుకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇదండి, చూడండి. ఇలాంటి వాతావరణం మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. చూడండి, సూర్యుడైతే ఆ నీళ్ళల్లో మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఇద్దరు సూర్యుడిలాగా కనిపిస్తున్నారు. ఈ దృశ్యం అయితే ఎంత బాగుందో చూడండి. నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.